शुभ नामे गाये तव शुभाशिष माने गाये तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे మహోజ్వల చరిత్ర కలిగిన ఈ పవిత్ర తెలంగాణ నేలపై జన్మించినందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. నా తెలంగాణను ఎల్లవేళలా నేను గుండెల్లో పెట్టి కాపాడుకుంటాను. కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించుకున్న తెలంగాణ సమగ్ర అభివృద్ధి సంక్షేమింది. కానీ నేడు అబద్ధపు హామీలతో నయవంచక పాలనలో మన రైతాంగం అన్ని వర్గాల ప్రజలు కష్టాల పాలన వ్యతిరేక శక్తుల కుట్రల వల్ల మన అస్తిత్వానికి ఆత్మగౌరవానికి ఈ విపత్కర పరిస్థితుల్లో తెలంగాణ అస్తిత్వ రక్షణే నా ప్రథమ కర్తవ్యంగా భావిస్తూ మరో ప్రజాభూని నేను పునరంకితం చేసుకుంటున్నాను. తెలంగాణ తల్లి సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ తల్లి సాక్షిగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా గౌరవనీయులు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ వ్యతిరేకుల కుట్రలను ఛేదిద్దాం. తెలంగాణ నాశనం చేసేసేగా ప్రణాళిక రచిస్తా ఉన్నారు. ఇందాక మనం చూస్తా ఉన్నాం మీడియాలో ఇలా హైదరాబాద్ లో కుట్రవుతుంది పవన్ కళ్యాణ్. మరి ఆయన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 11 రోజులు అన్నం నీళ్లు ముట్టలేదని చెప్పేసి అంత ఆవేదన ఉన్నటువంటి వ్యక్తి అలా ముసలి కన్నీరు కారుస్తూ తెలంగాణ రాష్ట్రం సభలు సమావేశాలు అని చెప్పేసి ముందుకు రావడం మరి ఇది ఏ రకమైనటువంటి సంకేతాలు ఇస్తూ మనం అందరం కూడా గమనించి అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సమయం. ఎందుకంటే మరొకసారి ఎప్పుడైతే గతంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అవమానాలు ఎదురైనాయో మరొకసారి ఆ దిశగా మన ప్రాంతాన్ని ఆంధ్రకు పెత్తందారుల వ్యవస్థలోకి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో భాగంగానే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ ఆడుతున్నటువంటి నాటకాలు చంద్రబాబు నాయుడు అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ రూపంలో కావచ్చు ఇంకా చాలా శక్తులు తెలంగాణ వ్యతిరేక శక్తులు మన మీద ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మిత్రులారా మనం అందరం కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఈ కుట్రలను ఛేదించాలి. చేసిన వారందరికీ కూడా ఉద్యమ అభినందనలు, ఉద్యమ నమస్కారాలు, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. నేను ముఖ్యంగా కొన్ని విషయాలు దృష్టి తీసుకురాదలుచుకున్న 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న సందర్భంగా తెలంగాణ ఆవిర్భావం జరిగి 12 సంవత్సరాలు జరుగుతుంది. కేవలం కేసీఆర్ గారి వల్లనే తెలంగాణ రాష్ట్రం ఉద్భవించింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కేసీఆర్ గారు లేకపోతే తెలంగాణ రాష్ట్రం లేదు. 2001లో గులాబ్ జెండా చేతబట్టి తనకున్న డిప్యూటీ స్పీకర్ పదవి వదిలిపెట్టి సిద్దిపేట నుండి తన ఉద్యమ ప్రస్థానం ప్రారంభించి 14 సంవత్సరాలు అలుపెరగని పోరాటం. అసలు నిజంగా కూడా ఎంత కష్టపడారో ఆ కుటుంబంలో పనిచేసిన, అంటే ఆ ఉద్యమంలో పనిచేసిన మాకు అందరికీ తెలుసు, చూసిన మీకు అందరికీ కూడా తెలుసు. రాజీనామా చేయమంటే తెలంగాణ 2004లో ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ కూడా రాజీనామా చేయమంటే ఒక్క మాట కేసీఆర్ గారి ఒక్క మాటతోని 26 మందిలో 16 మంది శాసనసభ్యులకు రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రం కోసం
అక్కడ నుండి మొదలైన ప్రస్థానం. మరి 2009లో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అని చెప్పేసి నినాదంతో తను ఆమరణ నిరాహార దీక్ష తీసుకొని చావు నోట్లో తలకాయ పెట్టి ఎంత కష్టాలైనా సరే ఒడిగట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తా, తెలంగాణ ప్రజలకు మరి వాళ్ళ కోసం పునరంకితం అవుతాను గౌరవ కేసీఆర్ గారు ఆమరణ నిరాహార దీక్ష తీసుకున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్రం మరి మొదలైంది. తెలంగాణ రాష్ట్ర ప్రక్రియ మొదలైంది డిసెంబర్ 9 నాడు. కానీ ఆంధ్ర కుట్రల వల్ల, ఆంధ్ర పాలకుల కుట్రల వల్ల వచ్చిన తెలంగాణ వెనక్కిపోయిందేమో అని భయంతో శ్రీకాంతాచారి లాంటి వాళ్ళు అమరవీరులు కూడా తమ అమరత్వాన్ని తెలంగాణకు అంకితం చేయడం జరిగింది. ఎంతోమంది భయభ్రాంతులకు లోనే తెలంగాణ రాష్ట్రం వచ్చేది వెనక్కిపోయిందేమో, మళ్ళీ రాదేమని ఒక భయంతో చాలామంది, ఒక యాదయ్య కావచ్చు, ఒక పోలీస్ కృష్ణన్న కావచ్చు, ఒక చాలామంది కూడా మరి అమరలు అవడం జరిగింది. చాలా దురదృష్టకరం. అయినప్పటికీ కూడా ఈరోజు మనం వాళ్ళందరినీ కూడా గుర్తు చేసుకొని వారి యొక్క త్యాగ ఫలమే ఈరోజు తెలంగాణ రాష్ట్రంగా భావిస్తూ ఉన్నాం.